హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ఐశ్వర్య. వెల్కమ్ టు ఐశ్వర్య స్టోరీ వరల్డ్. ఈరోజు కథ వచ్చేసి నాన్నకు ప్రేమ బాధ్యత పల్లెటూరి జీవితం. ఒక ప్రశాంతమైన పల్లెటూరిలో రాజు అనే 15 ఏళ్ల బాలుడు తన తల్లిదండ్రులతో కలిసి జీవించేవాడు. రాజు తండ్రి రామయ్య ఒక రైతు, తల్లి సీతమ్మ గృహిణి. రామయ్య పొలంలో కష్టపడి తన పని చేసి కుటుంబాన్ని పోషించేవాడు. కానీ రాజు తండ్రి కష్టాన్ని అర్థం చేసుకోవడం లేదని రామయ్య గమనించేవాడు. కానీ రాజు అలాంటి ఆలోచన పెట్టుకోకుండా తన రోజును చదువుతోనూ ఖాళీ సమయాన్ని గడిచేవాడు. కానీ తన చేసే పొలం ఎలా చేయాలో కూడా తెలియదు. కానీ రామయ్య నా కొడుకు ఏమైపోతాడు అనే భయంతో ఎక్కువగా భరించేవాడు. తండ్రి చేయి కష్టాన్ని చిన్న చూపు చూస్తూ అది ఆయన పని అని అనుకుంటాడు. కానీ తండ్రి కష్టం ఇంకా తెలియదు కొడుక్కి. కానీ ఏం చేద్దాం అని తండ్రి ఒకటే బాధపడుతూ ఉంటాడు. నా కష్టం విలువ నా కొడుక్కి ఎప్పుడు తెలుస్తుంది అని బాధపడతాడు. రామయ్య తన కొడుకును చూసి మనసులో ఎక్కువగా కుమిలిపోతాడు. నా కొడుకు ఎప్పుడు మారతాడు, మంచిగా చదువుకుంటాడా లేదా అని బాధపడుతూ ఉంటాడు. కానీ రాజు పాఠశాలలో మెరుగైన ప్రతిభ కల అబ్బాయి. తాను చూస్తున్నప్పటికీ అతని బాధ్యత కష్టాన్ని అర్థం చేసుకోగలే మనసు కలిగిన వాడు. కానీ ఎందుకో చిన్న చూపు చేస్తున్నాడు, తన స్నేహితుల వల్ల పాడైపోతున్నాడు అనే ఒక బాధ తండ్రికి. నా కష్టాన్ని అర్థం చేసుకోవడం చాలా అవసరం అని భావించాడు. రాజు భవిష్యత్తులో మంచి వ్యక్తిగా ఎదగాలంటే ఇప్పుడే సరైన మార్గంలో నడవాలి అని అనుకుంటాడు. కానీ రాజుకి పాఠం నేర్పాలని నిర్ణయించుకున్నాడు. ఒకరోజు రామయ్య రాజుని కూర్చోబెట్టి ఇలా పిలిచాడు. రాజు రా, నీకు ఒకటి చెప్పాలి అని. ఏంది నాన్నగారు, చెప్పండి, చెప్తాగాని ఇట్లా వచ్చి కూర్చో అని అంటాడు. రాజు ఈ ఆదివారం నన్ను పొలానికి వెళ్ళడంలో సహాయం చెయ్యమంటారా అని అడుగుతాడు. కానీ అక్కడ ఉన్న మన పంట గురించి నీకేమైనా తెలుసా అని అడుగుతాడు. నాకు ఏమి తెలియదు నాన్నగారు అని అంటాడు. కానీ మన పంట గురించి నేను నేర్పుతాను. నువ్వు నిజమైన జీవితాన్ని అర్థం చేసుకోవాలి అని అర్థమైందా నీకు? మన జీవితం నేర్చుకోవాలి ఆదివారం మనకి చాలా అవసరం. రాజు చీకటి పగలు కలగలిసిన సమయంలోనే లేచాడు. తండ్రితో పాటు పొలానికి వెళ్ళాడు. అక్కడికి చేరుకున్న వెంటనే రామయ్య, ఈరోజు నీ చేతులతో ప్రతి పని చెయ్యాలి, నా సహాయం తీసుకో, కానీ ప్రయత్నం నీదే అని చెప్పాడు. రాజు ముందుగా ఆందోళన చెందాడు. కానీ తండ్రి మాట వినాలని అనుకొని పనికి దిగాడు. ఆయన మొదటగా పొలంలో నీటిని పంపడం నేర్పించాడు. ఆ తరువాత గడ్డి తొలగించడం, పంటను సాగు చేయడం వంటి పనులు చేయించాడు. మట్టితో నిండిన చేతులు, ఎండలో పగిలిన తోలు, అవన్నీ రాజుకి కొత్త అనుభవాలు. ఇలా మా నాన్న రోజు కష్టపడతాడా? నాకు అర్థం కావటం లేదు. నేను ఒక్కరోజు కష్టపడితేనే తండ్రి జీవితం ఇలా ఉంటుందో అని అనుభవించాడు. కానీ నా తండ్రి చాలా కష్టపడుతున్నాడు, ఇప్పుడే నాకు అర్థమవుతుంది అని. సాయంత్రానికి రాజు పూర్తిగా అలసిపోయాడు. తండ్రి అతనిని కింద కూర్చోపెట్టాడు. రాజు, ఈరోజు కష్టం అనిపించిందా రామయ్య అడిగాడు. అవును నాన్న, నేను ఎన్నడూ ఇలాంటి పని చెయ్యలేదు. మీరు రోజు ఎంత కష్టపడుతున్నారనుకోలేదు అని రాజు నిగ్రహంతో చూసి చెప్పాడు. మన కుటుంబం కోసం ప్రతి తండ్రి కష్టపడతాడు. కానీ ఈ కష్టం వల్లే మన జీవితం పొందగలుగుతాము. నువ్వు ఈ కష్టాన్ని గౌరవించాలి, అందులో ఆనందం కనుగొనాలి అని రామయ్య వివరించాడు. ఆ రోజు నుంచి రాజు జీవితానికి ఒక అర్థం,
వచ్చింది. అతను తండ్రి కష్టాన్ని గౌరవించడం చూసి వాళ్ళ నాన్నగారు చాలా సంతోషపడ్డాడు. నా కొడుకు ఇప్పుడు మొట్టమొదటి మొదలు పెట్టాడు. ప్రతిరోజు తండ్రితో కలిసి చిన్న చిన్న పనులు చేస్తూ బాధ్యత నేర్చుకున్నాడు. చదువుపై ఆసక్తి పెంచుకొని మంచి మార్కులు సాధించాడు. మా నాన్న కష్టాన్ని నేను తీర్చాలి, వాళ్ళు కష్టపడకుండా నేను మంచిగా చదువుకొని నా తండ్రి పేరు మరింత గర్వపడేలా చేయాలి అని మంచిగా చదువుకొని కృషి చేయాలనుకొని జీవిస్తూ సాగాడు. తాను మంచి మార్కులు తెచ్చుకున్నాడు. ఈ సంఘటన రామయ్య కుటుంబానికి కొత్త మార్గాన్ని నేర్పింది. కానీ తల్లిదండ్రులు పిల్లలకు మాటలతో కాదు, చేతలతో చూపించాలి. వాళ్ళకు అర్థమయ్యేలా అనుభవంతో ఒక పాట నేర్పవలసిన అవసరం వస్తుంది అని ప్రతి తల్లిదండ్రులు ఒకరికి చెప్తారు ఉందని రామయ్య నిశ్చయించాడు. పిల్లల కుటుంబం నిశ్చయించినంకు విలువలను, సంస్కారాన్ని నేర్పించుకోవాలి. అలాగే జీవితాన్ని మరింతగా గౌరవించాలి. మన జీవితం మనమే ముందుకు సాగించుకోవాలి. అలాగే ధైర్యం, ఆత్మవిశ్వాసం అన్నీ కలిగేలా చేయాలి అని రామయ్య తన పాఠం ద్వారా పిల్లలకు నేర్పించాడు. అలాగే ప్రేమ, బాధ్యత, గుర్తింపు ఈ 3 పిల్లలకు చిన్నతనం నుంచే నేర్పిస్తే వారు ఉన్నత వ్యక్తులుగా ఎదుగుతారు. కష్టపడి జీవితం నిర్మించే వారి కష్టం అంటే ఏమిటో అర్థం చేసుకుంటారు. తల్లిదండ్రుల ప్రేమకు ఇలాంటివి చాలా అవసరం. గౌరవం పెరుగుతుంది. ఇలాంటి స్టోరీస్ కావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.